ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం శుభకార్యాల్లో నవధాన్యాలు ఎందుకు వినియోగిస్తారో తెలుసా? హిందూ వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి శుభకార్యాలకు నవధాన్యాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. 9 రకాల ధాన్యాల కలయికే నవధాన్యాలు. వీటి వెనుక ఆధ్యాత్మిక, జ్యోతిష మరియు ఆరోగ్య కారణాలు ఉన్నాయి. నవగ్రహ ప్రీతికరంగా నవధాన్యాలను నవగ్రహాలకు ప్రీతికరంగా భావిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ ధాన్యాలు ఆయా గ్రహాల అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని నమ్ముతారు. అలాగే సూర్యుడు గోధుమలు, ధాన్యాలు అన్నప్పుడు సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి కందులు, బుధుడికి పెసలు, గురువుకి శనగలు, శుక్రుడికి బొబ్బర్లు, శని నువ్వులు, అలాగే రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు. ఈ విధంగా మనకి నవగ్రహాలకి, ఈ 9 గ్రహాలకి కూడా 9 ధాన్యాలు అని చెప్పేసి ఈ నవధాన్యాలు అనేవి మనం ఉపయోగించటం జరుగుతుంది. ఆధ్యాత్మిక, పర్యావరణ ప్రయోజనాల విషయానికి వస్తే, పూజా సమయంలో నవధాన్యాలను మట్టి కుండలలో వేసి నీరు పోయడం ద్వారా వాయు, జల, భూతత్వాలు సమతుల్యతలో ఉంటాయని నమ్ముతారు. వివాహాలలో వధూవరులు అన్యోన్యంగా ఉండాలని, వారి జీవితంలో సమృద్ధి, సౌభాగ్యం విల్లి విరేయాలని కోరుకుంటూ వీటిని వాడతారు. శంకుస్థాపన సమయంలో భూమి లోపల ఈ ధాన్యాలను ఉంచడం ద్వారా ప్రాకృతిక సమతుల్యత ఏర్పడుతుందని నమ్ముతారు. ఆరోగ్య సంకేతానికి జీవితంలో అన్ని రకాల ఆహార ధాన్యాలను తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, పోషకాలు లభిస్తాయి అన్న సందేశాన్ని ఈ నవధాన్యాలు మనకు అందిస్తాయి.